శుభములు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు మరి ప్రత్యేకించి ఆదివారి ఆరాధన క్రమములో ఈ రీతిగా దేవుని నామమును గణపరచడానికి, ఆయన నామమును స్తుతించడానికి దేవుడు ఇచ్చినటువంటి శక్తి అవకాశం బట్టి మరొకసారి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు ఈ యొక్క చక్కటి సమయాన్ని, సందర్భాన్ని మన జీవితంలో అనుగ్రహించినటువంటి రీతిని బట్టి ప్రతి ఒక్కరితో దేవుడు ఈరోజు నాతో మాట్లాడితే బాగుండు. దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మన జీవితాలలో ఆయన ఉచితమైనటువంటి కృప, ఆయన ప్రేమ ఎంతో విస్తారంగా ఉన్నది. అయితే హృదయపూర్వకంగా దేవుని సన్నిధానములో అయ్యా మీరు మాట్లాడితే మా జీవితాలు ఆశీర్వదించబడతాయి, మీరు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి అని ఎవరైతే విశ్వాసమును కలిగి దేవుని సన్నిధిలో ఉంటారో ప్రతి ఒక్క వ్యక్తితో దేవుడు సూటిగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పిల్లలు గమనించండి, అంటే కొన్ని పదాలు కొంతమందికి పరిమితం అయిపోయాయి అనేటువంటి అపోహలో మనం బ్రతుకుతూ ఉన్నాము. పెంతెకొస్తు అనేటువంటి పదం వినగానే మనందరికీ వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాం? అదొక డినామినేషన్ అంటాం. ఒక వ్యక్తి పైనుండి కింద వరకు తెల్లటి వస్త్రాలు, ప్యాంటు షర్ట్ వేసుకొని బైబిల్ సంకలో పెట్టుకొని వస్తే ఏమంటే మీరు పెంతెకొస్తు సంఘానికి చెందినవారా అంటాం. ఒక ఆమె చెవులీలు పెట్టుకోకుండా, అసలు ఏమి అలంకరించుకోకుండా వైట్ శారీ కట్టుకొని బైబిల్ పట్టుకొని వస్తే వెంటనే మనం అడిగే మొట్టమొదటి మాట ఏంటంటే ఈమె ఖచ్చితంగా పెంతెకొస్తు సంఘానికి వెళ్ళేటువంటి వ్యక్తి అని ఒక స్టాంప్ వేసేస్తాం. అంటే ఈరోజు దేవుని సేవకుడిగా ఆ పెంతెకొస్తు అనేటువంటి ఆ పదం ఏదైతే ఉందో, లేదా ఆ యొక్క సందర్భానికి ఉన్నటువంటి అనుమానాలు, అపోహలు తొలగించడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఆ లోతుల్లోకి వెళ్ళిపోయి పేపర్ లోతులో కూరుకుపోయిన వారిని ఎవరూ ఏమీ చేయలేరు. కాకపోతే దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ పెంతెకొస్తు అనగా ఒక డినామినేషనో, లేదా ఒక బోర్డో, లేదా ఒక సంస్థకు సంబంధించినటువంటి ఒక సంఘానికి సంబంధించినటువంటి పదము కాదు. పెంతెకొస్తు అనేటువంటి ఈ మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు మరి ఆరోహణమైపోయిన తర్వాత ఆయన 50 రోజుల తర్వాత ఆయన ఈ లోకానికి, అంటే 50 వారాలు అంటాం జనరల్గా, అంటే ఆయన ఇక్కడ కూర్చున్నటువంటి ఆ రీతి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిపోతూ ఆయన ఏమన్నారంటే, నేను మీకు సత్య స్వరూపియగు ఆత్మను నేను మీకు ఆదరణకర్తగా ఇస్తాను అని తెలియజేశారు. అయితే ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఏ రోజు జరిగింది అని మనం ఆలోచన చేస్తే 120 మంది మేడగదిలో కనిపెడుతూ ఉన్నారు. ఎంతమంది అండి? 120 మంది మేడగదిలో కనిపెడుతున్నప్పుడు ఇక్కడ ఈ మేడగదిలో ఉన్నటువంటి సందర్భంలో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనములు మనం చదివితే అక్కడ ఏమనుంది అని అంటే, చూడండి, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద, ఆ మొదటి వచనం చూడండి, 2వ అధ్యాయంలో మొదటి వచనం చదివితే, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండన్న ఇల్లంతయు నుండెను. పెంతెకొస్తు అనగా ఒక సంఘానికో, లేదా ఒక బోర్డుకో, ఒక సంస్థకో చెందింది కాదు. పెంతెకొస్తు అని ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వచ్చినటువంటి దినము. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం తీసుకున్నప్పుడు, అంటే బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ అభిషేకం అనేది పలు రకాలుగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాల్లో మీకు తెలియచేయాలంటే, యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకొని వచ్చిన తర్వాత మనకి ఏ రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు కనిపించాడు? ఏ రూపంలో కనిపించాడండి? ఆకాశము తెరవబడి పావురము ఆయన మీదకి వచ్చి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను కనుక ఆయన చెప్పింది మీరు చేయండి అన్నట్టుగా మాట్లాడు. అంటే పావురము రూపంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆకారాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, పాత నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి తైలాభిషేకము, తైలము ఒక వ్యక్తి యొక్క, ప్రవక్త యొక్క, లేదా యాజకుడు, రాజు తల మీద పోసిన తర్వాత అభిషేకం అంటే తైలము పరిశుద్ధాత్మక సాదృశ్యముగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కానీ ఈ ప్రదేశానికి వచ్చేటప్పటికి, ఇక్కడికి వచ్చేటప్పటికి కొద్ది వ్యత్యాసంగా కనబడుతుంది. పరిశుద్ధాత్మ ఏ రూపంలో కనబడుతూ ఉన్నారు? అగ్ని రూపంలో కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా. అంటే అగ్ని అనేటువంటి పదం మనం జ్ఞాపకం చేసుకుంటే అగ్ని జ్వాలల వంటి అనేటువంటి పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. నిజానికి స్థలంలో 11 మంది అపోస్తలులు ఉన్నారు.
ఒక వ్యక్తి యోధ ప్రభుకు వ్యతిరేకంగా ఉండి చనిపోయాడు కనుక 11 మంది అపోస్తలులు, మిగిలిన వారందరూ కూడా స్త్రీ పురుషులు ఆ స్థలంలో ఉన్నారు అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఆయా స్థలాలలో ఆయా అంటే పరిస్థితులను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఇక్కడికి వచ్చేటప్పటికి అగ్ని అనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అగ్ని దేనికి సాదృశ్యము అని ఆలోచన చేస్తే, అగ్ని దేనికి సాదృశ్యము? ఉజ్జీవానికి సాదృశ్యము. ఉజ్జీవము అనేది ఎప్పుడు ప్రారంభించబడింది? ఆది అపోస్తలుల సంఘము ఎప్పుడు ఉజ్జీవింపబడింది, ఎప్పుడు వెలిగించబడింది అని అంటే, పెంతెకోస్తు అనేటువంటి ఆ దినం ఏదైతే ఉందో, పెంతెకోస్తు ఆ దినం పండగ దినమందు పరిశుద్ధాత్మ అభిషేకము అగ్ని జ్వాలల వంటి అభిషేకమును పొందుకున్న తర్వాత వీరి యొక్క జీవితాలలో ఉన్నతమైనటువంటి మార్పులను మనము చూడగలుగుతూ ఉన్నాం. అంటే చల్లారిపోయారు అప్పటి వరకు కూడా. ఏమయ్యారు? చల్లారిపోయినటువంటి జీవితాలు. ఇప్పుడు చూడండి, మీరేం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఉదయాన్నే ఏదో వండుకున్నారు, ఉదయాన్నే వంట చేసి వచ్చారు. వంట చేసి వచ్చిన తర్వాత మధ్యాహ్నానికి ఆ కూర లేకపోతే ఏదో ఒక చల్లబడిపోద్ది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నాకు అలా చల్లగా తినాలంటే చాలా చిరాకు, కాబట్టి నువ్వేం చేస్తావు? ఇమీడియట్గా తినడానికి ముందు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందు ఏం చేయాలి దాన్ని అంటే, వేడి అనేది ఎందుకు? అది నోటికి రుచికరంగా అంటే చక్కగా ఇష్టపూర్వకంగా తినడానికి. చల్లారిపోయినటువంటి వస్తువే కావచ్చు, వ్యక్తులే కావచ్చు, ఆ సమాజమే కావచ్చు, సంఘమే కావచ్చు, ఏం చేయబడాలా? చల్లారిపోయింది, సన్నగిల్లిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే చచ్చుబడిపోయింది అనాలి. చల్లారిపోయిన దానిని మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుత్థానంలో వెళ్ళిపోయిన తర్వాత మరలా ఏం చేస్తూ ఉన్నాడు? తిరిగి ఉజ్జీవింపజేస్తూ ఉన్నాడు. అంటే చల్లారిపోయిన దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? అగ్ని దేనికి సాదృశ్యం అంటే వెలిగించడానికి, లేదా ఒక మాటలో చెప్పాలంటే వేడి చేయడానికి, ఇంకా ఉజ్జీవింపజేయడానికి. హల్లెలూయా. శిష్యులందరూ కూడా చాలా భయాందోళనలో ఉన్నారు. 120 మంది శిష్యులు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? భయాందోళనతో ఉంటూ అక్కడ ఆలోచన చేస్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలా? చేపల సేవ ఏదో ఒకటి, అంటే చేపలు పట్టడానికి వెళ్ళాలా, సేవ చేయడానికి వెళ్ళాలా? 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నాము. యేసు ప్రభు వారితో మనం కొనసాగుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పారు? ఉపవాసం ఎలా చేయాలో తెలియదు వాళ్ళకి, ఎలా సేవ చేయాలో తెలియదు, ఎలా మొదలు పెట్టాలో తెలియదు. యేసు ప్రభువారు ఒకానొక సమయంలో ఏం చెప్పారంటే, శాస్త్రుల పరిచయాలు వచ్చినప్పుడు ఆ తర్వాత యోహాను యొక్క శిష్యులు కూడా వచ్చి అన్నారు, ఏమయ్యా నీ శిష్యులు ఏం చేయడం లేదు, వారు ఉపవాసం ఉండడం లేదు. ఉపవాస దినాన వారు ఏం చేస్తున్నారు? కంకులు తెంపుకొని తింటూ ఉన్నారు కదా, వారు చక్కగా పుష్టిగా భోజనం చేస్తున్నారు కదా అని అంటే, యేసు ప్రభువారు ఏమన్నారు తెలుసా? పెండ్లి కుమారుడు వారి దగ్గర ఉన్నప్పుడు ఉపవాసం చేయవలసిన అవసరము లేదు. ఇప్పుడు యేసు ప్రభువారు ఏమయ్యారు? ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళలో ఉన్న భయం ఒకటే, ఎలా సేవ చేయాలి? లేదా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోదామా? ఎలా మనం నెట్టుకొని రావాలి? చల్లారిపోయినటువంటి జీవితాలను ఎలా వెలిగించాలి? ఏం చేయాలో అర్థం కానటువంటి జీవితాలు, అంటే సతమతమైపోతున్నటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు చల్లారిపోయినటువంటి వీరి యొక్క జీవితాలలో దేవుడు తన యొక్క అగ్ని ద్వారా వారిని వెలిగించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ దేవుని మందిరంలో కూర్చున్నటువంటి మీతో దేవుని సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నాను. ఆధ్యాత్మికంగా చల్లారిపోయారా? ప్రార్థన జీవితంలో సన్నగిలిపోతూ ఉన్నారా? అయ్యా, ఒకానొక సమయంలో చాలా ఉన్నతమైనటువంటి భక్తిని ఆచరించాను, ఒకానొక సమయంలో చాలా ఎక్కువసేపు ప్రార్థన చేసేదన్నయ్యా, చాలా ఎక్కువసేపు వాక్యం చదివేవాడిని, చాలా అద్భుతంగా పాటలు పాడేవాడిని, ఒకానొక సమయం అని చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఈ సమయం ఏమైంది అంటే చల్లారిపోయారా? ఈ 3.5 సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర అంటే భక్తులు కొనసాగించినటువంటి శిష్యుల యొక్క భయము ఎక్కడికి పరిమితం అయిపోయింది? ఒక గదికి పరిమితం అయిపోయింది. ఆ మేడ గదిలో కనిపెడుతూ ఉన్నారు. ఆయన ఏదో చెప్పారు కదా, 3.5 సంవత్సరాల పరిచర్యలో ఏదో నేర్పించారు. అయితే ఇప్పుడేమైంది అంటే చల్లారిపోయి ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు చల్లారిపోయినటువంటి జీవితాలను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు చల్లారిపోయి ఉంటే దేవుడు నిన్ను ఆధ్యాత్మికంగా తన పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా వెలిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అని అంటే గమనించండి, పెంతెకోస్తు అది సంఘానికి డినామినేషన్కి సంబంధించింది కాదు. దేవుడు తన అభిషేకమును మన మీద కుమ్మరించేటువంటి దినము. పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరిలో అయితే లేదో వారు చల్లారిపోతూ ఉన్నారు, నీరసెళ్ళిపోతూ ఉన్నారు, అంటే సన్నగిల్లిపోతున్నారు, భక్తిలో దిగజారిపోతూ ఉన్నారు. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దైవజనుడైనటువంటి యోహాను గారు అంటారు కదా, ఒక సంఘం గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో ఒక సంఘము 3వ అధ్యాయం 15వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఒక సంఘం గురించి పరిచయం చేస్తున్నారు. ఏ సంఘము అనేది పక్కన పెడితే ఆ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందట?
నులివెచ్చని స్థితిలో ఉన్నారట. ఇటు చల్లగా లేరు, అటు వెచ్చగా లేరు, రెండింటికి మధ్యలో. అంటే ఒక మాటలో చెప్పాలంటే నటనా జీవితాన్ని కలిగి ఉన్నారు. మేము బాగానే ఉన్నామనేటువంటి మనస్తత్వాలతో ఉన్నారట. చదవండి 15వ వచనము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. అమ్మా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఉండక నులివెచ్చని స్థితిలో ఉన్నాం. చాలండి. ఏ స్థితిలో ఉన్నారట? దేవుడు ఎలా అంటున్నాడు? చల్లారిపోయినటువంటి ఆ శిష్య బృందాన్ని తన అగ్నితో వెలిగిస్తూ ఉన్నాడు ఆయన. అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే వారి మీదకి దిగొచ్చిందో వారి జీవితాలలో ప్రతి విధమైన భయము, ఆందోళన చెల్లా చెదిరిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. చూడండి, ఇక్కడ ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే బలపడవు, పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడవో ఆ రోజు ఎలా ఉంటుంది అంటే దేవుని మందిరం అన్నా, దేవుని వాక్యం అన్నా ఆటలాడుతారు. చూడండి, చిన్నపిల్లలు ఆట విడుకుంటారు చూడండి, అలా ఉంటుంది దేవుని మందిరం ఎప్పుడు కూడా. హల్లెలూయా. దేవుని వాక్యం పట్ల, దేవుని మందిరం పట్ల శ్రద్ధ ఉండదు, భయభక్తులు ఉండవు. ఏ విధమైనటువంటి అంటే ఎలా ఉంటుందంటే అలా జీవితం వెళ్ళిపోతుంది. ఇక్కడ శిష్య బృందాన్ని మీరు చూడండి, 11 మంది అపోస్తలులు, ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఈ 11 మంది అపోస్తలులు ఎవరితో సంచరించారు? యేసు ప్రభు వారితో కలిసి 3.5 సంవత్సరాలు సహవాసం చేశారు 11 మంది శిష్యులు. ఈ 3.5 సంవత్సరాలు సహవాసం చేసిన తర్వాత మేడ గదిలోకి వెళ్ళి దాక్కున్నారట, కనిపెడుతూ ఉన్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? మనం ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నాం? మనం ఇంకా నులివెచ్చని స్థితిలోనే ఉన్నామా? నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుని సేవకుడిగా కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. పాత నిబంధన కాలంలో ఒక ప్రాంతము, ఒక ప్రజలు ఉన్నారు. పాత నిబంధన కాలంలో ఇలాంటి స్థితిలోనే చల్లారిపోయినటువంటి ఒక జనాంగం ఉంది. అంటే ఆ చల్లారిపోయినటువంటి జనాంగంతో దేవుడు తన దైవజనుడి ద్వారా మాట్లాడేటువంటి కొన్ని మాటలను నేను మీకు పరిచయించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. మొట్టమొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యలో యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, వారిని అనుసరించుడి. జనులు అతనికి బెల్లం కొట్టిన రాయి అంటారు చూడండి. ఒక బెల్లం దెబ్బ ఉంటుంది. ఎప్పుడైనా కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు ఆ పక్కనే గోలి సంచి పరిచి బెల్లం దెబ్బ అక్కడ పెడతాడు. ఆ బెల్లం దెబ్బ పక్కనే ఒక ఇంత రాయి కనపడుతుంది. ఎప్పుడైనా మీరు చూసారు లేదు? ఆయన ఏం చేస్తాడంటే, ఏమంటే 1/4 కేజీ బెల్లం కట్టండి అన్నాం అనుకోండి, రాయి తీసి దబాలమని ఒకటి వేయగానే ఎంత మొక్క వస్తుంది, దాన్ని కాటాలు వేస్తాడు, ఆ రాయి అక్కడ పడేస్తాడు. ఆ రాయి ఏం చేస్తుంది? నన్ను ఎందుకు కొట్టా ఉంటుందా? నొప్పి కలుగుతుందంటదా? అంత గట్టి కొట్టొద్దంటదా? అంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే చల్లారిపోయినటువంటి జీవితాలు, సన్నగిల్లిపోయినటువంటి జీవితాలు. అంటే ఏది సత్యమో ఏది వాస్తవమో తెలియలేక అంధత్వంలో బ్రతుకుతున్నటువంటి భక్తి జీవితాలు. ఏలియా వచ్చి అంటాడు, అయ్యా ఎంతకాలం 2 తలంపుల మధ్యలో ఉంటారు? ఎవరు దేవుడు, ఏది సత్యమో ఏది అసత్యమో ఇంకా గ్రహించలేనటువంటి దుస్థితిలో బ్రతుకుతూ ఉన్నారా అని మాట్లాడుతూ ఉంటే వారు ఏం చేయలేదట, తిరిగి ప్రత్యుత్తరము ఇవ్వలేదట. మాకు తెలియదండి అన్నట్టుగా అలా ఉన్నారట. మేమేమి మాట్లాడమండి అంటే, ఇందాక ఒక సంఘం గురించి మీకు పరిచయం చేస్తాను చూడండి. అంటే 2 తలంపుల మధ్యలో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. కొత్త నిబంధన కాలంలో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘం ఏం చేస్తూ ఉంది? నులివెచ్చని స్థితిలో. అంటే మాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు? ఇటు చల్లగా ఉండరు, వెచ్చగా ఉండరు, నులివెచ్చని స్థితిలో ఉంటారు. వాక్యపు వెలుగులోకి రావడానికి ఇష్టపడరు. ఎందుకు ఉండరు అని అంటే, ఒకవేళ వస్తే ఏది వదులుకోవాలో అర్థం కానటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారు. చల్లని స్థితి. అంటే ఇక్కడ మనం ఈ యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వీరి యొక్క జీవితాల్లో దైవజనుడు అడుగుతూ ఉన్నాడు. అడుగుతున్నప్పుడు వారు ఏ విధమైనటువంటి మరి కదలికలు లేకుండా, ఏ విధమైనటువంటి మరి సమాధానం లేకుండా అలా ఉండిపోయారట. వారిని చూసినప్పుడు ఒక సంఘటన నాకు గుర్తొస్తుంది. వాళ్ళ గురించి ఆలోచన చేస్తే, ఆది పితరుడైనటువంటి
ఆదాము గారి దగ్గరికి దేవుడు ఉదయ సాయంకాల సమయాల్లో వస్తుండేవాడు. ఆదామా అనగానే ఒక తండ్రి తన కుమారుడి విషయంలో ఆఫీస్ నుంచి అలా వస్తున్నాడు తండ్రి అని అంటే, కొడుకు ఏం చేస్తాడు? బిడ్డలు పరుగున బండి శబ్దం అనగానే పరిగెత్తుకుని వెళ్ళిపోతారు బండి కాడికి. నాకేం తెచ్చావు? తీసుకురాడని పానీపూరి తీసుకొచ్చావా, లేకపోతే తినడానికి అవి తీసుకొచ్చావా, ఇవి తీసుకొచ్చా అని అడుగుతారు. ఎందుకని? ఉదయాన్ని వీళ్ళు ఏం పెట్టారు? ఒక ప్రొఫైల్ పెడతారు ఆయన దగ్గర, ఒక మెనూ కార్డు పెట్టేసి సాయంత్రం బండి శబ్దం రాగానే పరుగున బండి దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకని? తన తండ్రి వారి కోసం ఏదో ఒకటి తీసుకొస్తారు కనుక. అలాగే దేవుడు ఆదామా అనగానే ఆదాము పరుగున వెళ్ళిపోయి దేవునితో చక్కగా సహవాసం చేసేటువంటి భక్తి జీవితం, ముచ్చట్లు పెట్టుకునేటువంటి జీవితం. ఒకానొక సమయం వచ్చినప్పుడు ఆదామా అనగానే సిగ్గుపడి ఎక్కడ దాక్కున్నాడు? ఏమైందట? చల్లారిపోయినటువంటి జీవితం, సన్నగిల్లిపోయినటువంటి జీవితం, భయము, ఆందోళన. ఈరోజు దేవుని సన్నిధిలో చల్లారిపోయినటువంటి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుని వాక్యం అంటే భయము, ప్రార్థన సహవాసంలో 10 నిమిషాలు కూర్చోవడం అంటే భయము, వాక్యానుసారమైన జీవితాన్ని అవలంబించాలంటే భయము. ఎందుకో తెలుసా? ఆటవిడుపుగా వెళ్ళిపోతే చాలండి. ఇదే కదా క్రైస్తవ్యం అంటే, ఇదే కదా పరలోక రాజ్యానికి మరి చక్క నిత్య నివాసం. అది వారదండి, ఇదే కదండి. ఏముంది? 2 వాక్యాలు చదివి కలిసి ప్రార్థన చేస్తే సరిపోద్ది పరలోకానికి. అండ్ టికెట్ రిజర్వేషన్ అయిపోయిందండి. లైన్లో నిలబడి టికెట్ తీసుకున్నది ఈజీ కాదు పరలోక రాజ్యం అంటే. ఏ సేవకుడికి, ఏ విశ్వాసకి అంత సులువు కాదు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, చల్లారిపోయినటువంటి జీవితాలు. 11 మంది అపోస్తలులతో పాటుగా ఇంకా చాలామంది ఉన్నారు. ఈ 120 మంది జీవితాలు, ఆధ్యాత్మిక జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లల ఆధ్యాత్మికంగా, ఆత్మీయానుసారంగా నేను అంటాను యేసుక్రీస్తు ప్రభువు వారితో జీవించారు 3.5 సంవత్సరాలు. బాగానే ఉంది. ఇక్కడ మరి చూసినట్లయితే రక్షణ వారి జీవితాల్లో ఉంది. అయితే పరిపూర్ణమైనటువంటి రక్షణ వారి జీవితాల్లో లేదు. ఇక్కడ ఆదాము యొక్క జీవితం కూడా అలాగే ఉంది. పరిపూర్ణంగా అంటే దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు, సహవాసం చేస్తూ ఉన్నాడు. సడన్గా పడిపోయినటువంటి ఆదాము యొక్క జీవితంలో రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు. సిగ్గుతో దాక్కుని ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఈరోజు నీ జీవితంలో ఎలా ఉంది? భక్తుడని దావీదు అంటాడు, అయ్యా నా రక్షణ ఆనందమును మరలా తిరిగి నాకు పుట్టించు. అంటే కోల్పోయిన రక్షణ ఆనందం ఏదైతే ఉందో మరలా నాకు ఇవ్వయ్యా అని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ఆదాము గారి జీవితంలో కోల్పోయినటువంటి రక్షణానందమును మరలా తిరిగి పొందుకోలేకపోయాడు. కానీ భక్తుడిని దావీదు అయితే అంటాడు, అయ్యా నా రక్షణ ఆనందమును మరలా తిరిగి నాకు పుట్టించు, కలిగించే. ఆ రక్షణ ఆనందములో నిలబడేటువంటి విశ్వాసంగా మనం ఉండాలి. రక్షణ ఆనందములు లేకుండా చల్లారిపోయినటువంటి జీవితము, సన్నగిలిపోయినటువంటి జీవితము, ఆధ్యాత్మికంగా మరి దిగజారిపోయినటువంటి జీవితంలో ఉంటే ఈ లోకంలో ఉన్నావు కనుక నిలువెచ్చని స్థితిలోనే ఉన్నావని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకము ఇచ్చేది చల్లదనాన్ని ఇస్తుంది. ఈ లోకము సంతోషాన్ని ఇస్తుంది. లోకానందం గురించి మాట్లాడుతూ ఉన్నాను, లోక సంతోషాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం నీలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం మీరు అడగచ్చు, పరిశుద్ధాత్మ ఆల్రెడీ మాలో ఉంది కదండి. ఇప్పుడు నా గుండె ఇలా తీసి కాసేపు అక్కడ పెట్టేసి నేను అలాగా శ్రీకాకుళం వరకు వెళ్ళి వస్తానంటే ఉంటానా? ఇప్పుడు నేను ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నానో నా గుండె కూడా నాతోనే ప్రయాణం చేస్తుంది. పరిశుద్ధాత్మ కూడా అలాంటిదే. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోతే, అంటే ఆయనకు అనుకూలంగా నువ్వు నడవకపోతే నీ ఆధ్యాత్మిక జీవితము రక్షణ ఆనందమును కోల్పోతావు. చల్లారిపోయినటువంటి జీవితము, సన్నగిల్లిపోయినటువంటి జీవితము, దానివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగము ఉండదని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాను. 3 రకాల గుంపు ఉంది సంఘంలో. 3 రకాలు కలిగిన వారు ఉంటారు. 3 రకాల మనస్తత్వాలు కలిగిన వారు, 3 రకాల ఆలోచన విధాలు కలిగిన వారు ఉంటారు. ఒకటి చల్లని సహవాసాలు కలిగిన వారు ఉంటారు. రెండవది నిలువెచ్చని స్థితి కలిగిన వారు ఉంటారు. మూడవది వెచ్చగా ఉంటారు. మీరు చూడండి, చల్లగా వర్షాన్ని బాగా తడిసిపోయినటువంటి ఇంత కట్టెల మోపు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి ఒక వెలుగుతున్నటువంటి కర్రను తీసుకొని వచ్చి ఆ తడిసిపోయిన కర్రల మధ్యలో పెట్టాను అనుకోండి, అవి ముట్టుకుంటాయా? ఇది ఆరిపోద్దా? ఏమండి? ఎంత మోపు, తడిసిన మోపు తీసుకొచ్చి అక్కడ పెట్టాను, ఒక వెలుగే కర్రను తీసుకొచ్చి అందులో పెట్టాను, వెలుగుతుందా ఆరిపోద్దా? అంటే 10 మంది చల్లారిపోయిన వారితో కలిసి ఒక వెలిగించబడిన వాడు ఉంటే ఖచ్చితంగా కొద్ది రోజులకి వ్యక్తి ఏమవుతాడు? తయ్యంటే తందానతానంటాడు. ఎందుకని? నువ్వేదంటే నేను అదే. ఎందుకని? చల్లారిపోయిన వారితో కలిసి సహవాసం చేస్తున్నాడు కనుక. అదే 10 మంది వెలిగించబడిన వ్యక్తుల్లోకి ఒక అంటే బాగా వెలుగుతున్నటువంటి 10 కట్టెలు ఉన్నాయి, బాగా తడిసిపోయినటువంటి కర్రను తీసుకొచ్చి ఆ 10 కట్టెల్లో పెట్టండి, ఏమవుతుంది? ఖచ్చితంగా వెలిగించబడుతుంది. ఒక క్రైస్తవ విశ్వాసికి ఈ లక్షణాలు చాలా ప్రాముఖ్యమైనవి.
అలా కాదండి, మధ్యలో గుంపు ఒకటి ఉంది కదా, అటు పైకి వద్దు కిందకి వద్దు, నిలువెచ్చని స్థితిలో బ్రతికేస్తామండి, ఇది చాలండి జీవితానికి, ఇంతకంటే ఇంకేం కావాలండి, క్రైస్తవుడిగా పేరు పెట్టుకుని జీవిస్తున్నాను కదా అని అంటే, అక్కడ ఇశ్రాయేలు జనాంగం విషయంలో వారు ఏమి ఎందుకు లేకపోతున్నారు అని అంటే, వారు చల్లారిపోయినటువంటి జీవితాలు కలిగి ఉన్నారు. ఒకరు తడిసిపోతున్నారంటే, వెలిగించబడిన కర్ర కూడా అక్కడికి వెళ్ళేటప్పటికి ఆరిపోతూ ఉంది. ఎందుకో తెలుసా, కొద్ది రోజులకి ఈ వ్యక్తి కూడా ప్రార్థనలో డొమ్మగొడుతున్నాడు, ఈ వ్యక్తి కూడా ప్రార్థనలో చల్లారిపోతున్నాడు, వాక్యంలో చల్లారిపోతున్నాడు. ఎందుకనంటే, నేను కూడా ఆ గుంపుకి చెందిన వాడినేనండి, నేను కూడా వారితో సహవాసం చేసేవాడినేనండి. ఎందుకండి ప్రార్థన, ఎందుకండి వాక్యము, చాలదా ఈ భక్తి జీవితానికి, ఇది చాలండి అనేటువంటి జీవితాలు కలిగినటువంటి వారు ఉంటూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈ 120 మంది మేడగదులో మరి చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని వారిలోకి దిగొచ్చింది. అక్కడికి ఎప్పుడైతే దిగొచ్చిందో వారి జీవితాలు ఇది వెలిగించబడినటువంటి గుంపు 120 మంది అంటే అక్కడ వెలిగించబడ్డారు కనుకనే దేవుడు ఆది అపోస్తలుడి సంఘంలో గొప్ప కార్యాలు చేయడానికి కోరుకున్నాడు. సంఘాల్లో కొంతమంది ఉంటారు చల్లారిపోయినటువంటి గుంపులు. ఏమిటంటే, ఈ గుంపు ఏం చేస్తారంటే, ప్రార్థనకు రాగానే ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటారు. గోడ బ్యాచ్ అంటారు, బెంచ్ బ్యాచ్, ఏదో కొన్ని బ్యాచ్లు ఉంటాయి. ఈ బ్యాచ్మెంట్ ఏం చేస్తారంటే, ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అలా జారేసేస్తారు. అంతే. ఏం చేస్తారు తెలుసా, వారు డైరెక్ట్ కోమలోకి వెళ్ళిపోతారు. మనము పొరపాటుని హల్లెలూయా అన్నామనుకోండి, హల్లెలూయా అంటారు. అంతే. పాస్టర్ గారు ఏదో చెప్పారు కదా, ఏం చెప్పారంటే ఏదో చెప్పండి అంటారు. ఎందుకో తెలుసా, ఇది ఒక బ్యాచ్. చల్లారిపోయినటువంటి జీవితాలు ఎక్కడైతే ఉన్నాయో వారితో కలిసి ఎవరైతే సహవాసం చేస్తూ ఉన్నారో కొద్ది రోజులకు వారు కూడా చల్లారిపోతారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఆయన వచ్చి అంటారు, అయ్యా ఎంతకాలము 2 మనస్తత్వాల మధ్యలో మీరు ఉంటారని దైవజనుడైనటువంటి ఏలియా గారు వారితో మాట్లాడుతున్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాము. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, పేతురు యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మరణానికి వెళుతున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. ఒక చిన్న చేప అనుకుందాం. నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు కదంటే, యేసు ప్రభు మా అమ్మ మీద ఉంటాడు, ఆయన ఎవరు కూడా తెలియదు అన్నాడు. అంటే నేను అనుకుంటాను, యేసుక్రీస్తు ప్రభువు వారు పేతురుని ఎందుకు ఎన్నుకున్నారు? అభిషేకం రాకమునుపు పేతురు ఎలా ఉన్నాడు? ఒక చిన్న పాప వస్తే భయపడి పారిపోతూ ఉన్నాడు. అభిషేకం పొందుకున్న తర్వాత ఒక ప్రదేశంలో 120 మందితో కలిసి ఆయన లేచి వాక్యాలు చెప్పినప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు? ఎందుకు 3000 మంది రక్షించబడాలి? ఒక చిన్న పాపడికి అమ్మాయి నేనున్నాను యేసు ప్రభుత్వాన్ని ధైర్యంగా చెప్పలేనటువంటి పిరికివాడు మరి అక్కడ నిలబడి ఏ ధైర్యంతో వాక్యం చెప్పాడు? అంటే చల్లారిపోయినటువంటి జీవితాలు కలిగిన వారు ఎక్కడ ధైర్యంగా మాట్లాడలేరు. వాక్యము ఒకవేళ మన నోటంటూ వస్తే వాక్యం మొట్టమొదటిగా నేను గద్దిస్తుంది. ఎందుకు గద్దిస్తుందో తెలుసా? అది 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము కనుక. వాక్యము వాడగలిగినటువంటి ఖడ్గము నీ జీవితాన్ని దూసుకుని వెళ్ళిపోతుంది, నీ జీవితాన్ని చూపిస్తుంది అది. అందుకని పేతురు అనుకున్నాడు, అరే నేను అబద్ధికుడిని కదా, నేను పిరుగువాడిని కదా, కాబట్టి యేసు ప్రభువు నాకు తెలుసని ఎలా చెప్పగలను? చల్లారిపోయినటువంటి జీవితాలు ఎలాగే ఉంటాయి. ఏది ఒప్పుకోలేరు, దేవుని సన్నిధిలో క్రమముగా ఉండలేరు, స్థిరముగా భక్తి జీవితంలో నిలబడలేరు. ఎందుకంటే చల్లారిపోయాయి, ఆల్రెడీ ఆరిపోయాయి. వీళ్ళు ఆరిపోవడం మాత్రమే కాదు, ఎలిగే కర్రను కూడా తీసుకెళ్ళి అందులో పెట్టుకుని ఆరిపేస్తారు. వెలిగే వారిని కూడా వెలగనివ్వరు. ఎందుకో తెలుసా? ఇవి తడిసి మొద్దయిపోయాయి. ఒక ఆయన అంటారు, ఏమంటారంటే పేకల్లోతు అంటే నిండా మునుగులోడికి చలేందుకు అంటారు. నేను ఆల్రెడీ మూలిపోయాను, వచ్చాయి నువ్వు కూడా వచ్చాయి అంటారు. అంటే ములుగులోడికి చలేందుకు, ఎంతవరకు చేశాం కదా, ఇంక ఆ కొద్ది మాత్రం ఎంత అన్నట్టుగా ఇప్పుడు చల్లారిపోయినాడు ఇంకొకరిని యాడ్ చేసుకొని, అంటే ఒకరు చల్లగిల్లిపోయి చల్లారిపోతే ఆధ్యాత్మిక జీవితంలో దేవుని రాజ్యానికి వెళ్ళేది ఎవరు? ఆలోచన చేయండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు పావురం ఆయన మీదకి వచ్చింది, అంతే కదండి? పావురం ఆయన మీద, పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదకి వచ్చింది. మరి ఆయన మీదకి ఎందుకు అగ్ని దిగి రాలేదు? ఏమంటే యేసు ప్రభు వారి మీద కూడా అగ్ని దిగి రావాలి కదా. ఆకాశము తెరవబడి అగ్ని జ్వాలలు బట్టి నాలుగులు విభాగపడినట్టుగా యేసు ప్రభు వారి మీద కూడా దిగి రావాలి కదా. ఎందుకనంటే ఆయన ఆల్రెడీ అగ్ని, ఆయన సర్వ సృష్టికి ఆయన వెలుగై ఉన్నాడు కనుక, ఆయన అగ్ని కనుక, ఆయన వెలిగించబడ్డాడు కనుక, వెలిగించబడిన వాడికి అగ్ని అవసరం లేదు. మనం చల్లారిపోయాం కనుక పేతురు ఆయనతో పాటుగా మిగిలిన 119 మంది కూడా ఏమయ్యారు? అక్కడ చల్లారిపోయి ఉన్నారు, తడిసి ముద్దయిపోయి ఉన్నారు, పిరికితనముతో ఆందోళనతో దాక్కున్నారు. వారు అమ్మో రామ వరకు దొరికితే చంపేస్తారు,
తడిసి ముద్దయిపోయి ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చుంటే నీకు దేవుని అభిషేకం అవసరం. ఆయన అగ్ని అవసరం, నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. పరిశుద్ధాత్మ అంటే పెంతుకోస్తోళ్ళకి సంబంధించింది కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆత్మచేత నింపబడలేని వాడు నా వాడు కాదండి. పెంతుకోస్తోళ్ళకి మాత్రమే ఆత్మ అండి, మాకు అవసరం లేదండి అని అనడానికి వీలు లేదు. పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ యేసు ప్రభువారి మీదకి ఎందుకు పావురం దిగి వచ్చింది అని అంటే, ఆయన మీదకి ఎందుకు అగ్ని దిగి రాలేదంటే, పావురం దేనికి సాదృశ్యము? సాత్వికానికి సాదృశ్యము, నెమ్మదికి సాదృశ్యము, సమాధానములకు సాదృశ్యము. అక్కడ అగ్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అది వెలిగిస్తుంది, ఉద్యమాన్ని రేకెత్తిస్తుంది. ఆయన ఆల్రెడీ ఉద్యమంతో నీ లోకానికి వచ్చాడు. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు కనుక ఆయనకి అగ్ని అవసరం లేదు. అందుకని మనకి అవసరం. అందుకని ఇక్కడ 120 మంది శిష్యులు మరి దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని సన్నిధిలో అభిషేకించబడినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏలి అడిగాడు 2 తలంపుల మధ్యలో. అంటే వారు ఏమన్నారు తెలుసు, కనీసం చీమ పుట్టినట్టుగా కూడా లేదు. వాళ్ళకి ఏ సమాధానం చెప్పలేదు. మేము అటు ఉంటామనలేదు, ఇటు ఉంటామనలేదు. సరే, అంతవరకు బాగానే ఉంది. ఏలి అన్నాడు, అయ్యా వీరి యొక్క జీవితాలు నాకు అర్థం కావడం లేదు. ఇదిగో బయలు అంటే దైవజనులు పిలిచాడు, బయలు యొక్క ప్రవక్తలు పిలిచాడు. ఈయన కూడా పక్కన నిలబడ్డాడు, రండి ఈరోజు ఏదో తాడు పెట్టి తేల్చేద్దామన్నారు. ఆవుల్ని ఖండించారు, వారికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసుకున్నారు. బయలు ప్రవక్తలు అరిచి ఊరుకున్నారంతే. దైవజనుడు ఏలియా వచ్చాడు. ఆకాశం నుండి అగ్ని దిగొచ్చిన తర్వాత ఇప్పుడు వీరిలో ఏమొచ్చింది? అంతవరకు చీమ పుట్టినట్టుగా కూడా లేని వారు అందరూ అంటూ ఉన్నారు, అయ్యా యెహోవాయే దేవుడు. హల్లెలూయా, యెహోవాయే దేవుడు. అంటే అగ్నితో నింపబడకపోతే నీకు ఏది వాస్తవమో తెలియదు. పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే ఏది నిజమో తెలియదు. అంతవరకు నీవు అంధకారంలో బ్రతికేస్తావు. నేను కూడా విశ్వాసినేనండి, నేను కూడా పిశాసినేనండి, నేను కూడా దేవుని బిడ్డనేనండి, నేను కూడా అండి అమ్మ బాబోయ్ ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చాను, నేను అలా చేశానండి, ఇలా చేశాను. నువ్వు ఎలా చేసినా పిశాసివే. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగిన సంఘటన పరిచయం చేసుకుంటున్నా. దైవజనుడు వచ్చి అడిగితే ఎవరైనా మాట్లాడారా? ఏం సమాధానం చెప్పలేదు. ఎప్పుడైతే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చిందో అప్పుడు ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు అప్పుడు? అయ్యా యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఈరోజు నీ నోడుతో నువ్వు ఒప్పుకోవాలంటే, నీ హృదయపూర్వకంగా దేవుని అంగీకరించాలంటే, దేవుని సన్నిధిలో నీవు మరి అంగీకరించబడి ఆయనకు అనుకూలమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే ఏం చేయబడాలి అంటే నీవు ఉజ్జీవింపబడాలంటే అభిషేకము, దేవుని యొక్క అభిషేకం నీ మీదకి దిగి రావాలి. అగ్ని జ్వాలలు అంటే 4 విభాగింపబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా, పరిశుద్ధాత్మ అభిషేకం నింపుదల లేకుండా ఏ కార్యం కూడా చేయలేదు. రెండవది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అగ్గికున్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే తుప్పు పట్టనివ్వదు. ఏం పట్టనివ్వదండి? తుప్పు పట్టని. ఇప్పుడు చూడండి, మనము కార్పెంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఐరన్ రాడ్ తీసుకుని వెళ్ళామనుకోండి, అది దాదాపు 1 సంవత్సరం నుంచి మూలబడి ఉంటే దాన్ని ఇది ఏముంటుంది? ఒక తుప్పు పట్టేసి ఉంటుంది. అది మనం పట్టుకెళ్ళి అతనికి ఇస్తే అతను ఏం చేస్తాడు? చక్కగా మంచిగా ఇన్ని బొగ్గులు తీసుకొచ్చి దాన్ని బాగా సెక చేసి ఆ తుప్పు పట్టిన ఆయుధాన్ని ఏం చేస్తాడు? అందులో పడేస్తాడు. 1 గంట తర్వాత దాన్ని అలా పట్టకారుతో పెట్టి తీసి ఒక 4-5 దెబ్బలు వేయగానే దానికి ఉన్న తుప్పు అంత ఏమవుద్ది? వదిలిపోతుంది. అంటే అగ్ని దేనికి సాదృశ్యం అంటే నీకు పట్టిన తుప్పు వదలగొట్టడానికి. అభిషేకం లేకుండా నీలో ఉన్నటువంటి అంటే పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా నీలో ఉన్నటువంటి తప్పిదాలు ఏమి కూడా ఒప్పుకోలేవు. ఆ తుప్పు వదిలిపోవడానికి కారణం ఏంటంటే వదలాలంటే ఖచ్చితంగా నీకు అగ్నాభిషేకం ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. అందుకనే ఇప్పుడు వీరి యొక్క జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఇక్కడ 120 మంది శిష్యుల అంటే అక్కడ కనిపెడుతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో అగ్ని దిగొచ్చిన వెంటనే అంతవరకు భయం అనే తుప్పు ఉంది, పిరిగితనం అనే తుప్పు ఉంది, అనుమానం అనే తుప్పు ఉంది. అంటే ఈ జంగంతా కూడా ఎప్పుడైతే అగ్ని దిగొచ్చిందో అగ్ని వారిలోకి దిగిరాగానే అదంతా ఏమైపోయింది? వదిలిపోయింది. అందుకని పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఎందుకు పావురము పరిశుధాత్మ రూపంలో ఆయన మీదకి వచ్చిందంటే ఆయన ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, 7వ అధ్యాయం 26వ వచనంలో, ఎబ్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో చదివితే, పవిత్రుడును నిర్దోషిను నిష్కల్మషుడైన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలమునకు
మిక్కిలి హెచ్చైన వాడు. చాలండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తుప్పు పట్టిన వాడు ఆయన కాదు. అదే పేతురు దగ్గరకు వచ్చి, పేతురు అంటే యేసు ప్రభు ఒక మాట అన్నారు, ఇదిగో నాలో పాపం ఉందని మీలో ఎవడైనా, ఇలా సవాల్ చేశారు ఆయన. పేతురు వచ్చి నాలో పాపం ఉందని అలాగన్నారు ఎక్కడైనా? పోనీ మనం ఏమని అనగలవా? నాలో పాపం ఉందని ఎవరైనా చూపించానంటే అయ్యా 100 వెనకతల చెట్ట అంటారు. ఎందుకని? ఆయన మాత్రము నిష్కలంకుడు, నిర్దోషైన వాడు, పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. అంటే పాపులలో చేరక యథార్థపరుడిగా ఉన్నవాడు కనుక ఆయనకి అగ్ని అవసరం లేదు. ఆయనే అగ్ని రూపంలో ఉన్నాడు. నీకు నాకు అగ్ని ఎందుకు అవసరమనంటే మనకు పట్టిన తుప్పు వదిలిపోవాలి. స్వార్థమనే తుప్పు, కక్ష అనే తుప్పు, అంటే ఇలా రకరకాల ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వదిలిపోవాలంటే మన జీవితాల్లో ఏముంది అని అంటే ఈ 120 మంది గదులు ఎదురు చూసినట్లుగా, అంటే ప్రత్యేకమైనటువంటి అభిషేకం కొరకు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలు, పేతురు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురు అనగానే మనందరికీ తెలిసినటువంటి ఒక చక్కటి పదం ఏంటంటే దుడుకు స్వభావం కలిగిన వాడు, లేదా ఉద్రేకం కలిగిన వాడు. భక్తిలో 2 రకాలు ఉంటాయి. భక్తిలో 2 రకాలు ఈ ప్రతి వ్యక్తిలో కూడా, ఉద్రేకము, ఉజ్జీవము. ఉద్రేకం అనేది మన స్వతహాగా వచ్చేది. ఉద్రేకం అనేది స్వతహాగా వచ్చేది. ఉజ్జీవం అనేది పరిశుద్ధాత్మ నింపుదలతో వచ్చేది. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక వ్యక్తి, పేతురు గారు వచ్చి అన్నారు, ఉద్రేకం దేనికి దారితీసిందంటే ఒక వ్యక్తి చెవి నరికడానికి దారితీసింది. ఉజ్జీవం దేనికి దారితీసిందో తెలుసా? ఆ చెవిని తీసి అతికించడానికి దారితీసింది. ఉద్రేకం అనేది ఒక చిన్న పాప అడిగితే అబ్బాయి యేసు ప్రభువు ఎవరో నాకు తెలియదని పారిపోయేది సందర్భాన్ని దారితీసింది. ఉజ్జీవం అనేది 3000 మంది ఆత్మల రక్షణకు దారితీసింది. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావో ఖచ్చితంగా ఈ సందర్భాన్ని, పదాలను బట్టి ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. మనం ఉద్రేకంలో ఉన్నామా, ఉజ్జీవంలో ఉన్నామా? పేతురు ఉద్రేకంతో ఉన్నాడు. ఉద్రేకంతో మరి తన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ గదిలో ఇక్కడ మేడగది మీద ఎదురు చూస్తూ ఉన్నాడు. తనతో పాటుగా ఉన్నవారందరి జీవితాల్లో కూడా యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు నడిచారు, బాగానే ఉంది. అయితే వారు రక్షించబడలేదా? బాప్తిసం పొందుకోలేదా? అన్ని విషయాలు బాగానే ఉన్నారు. అంటే ఇంకా పరిపూర్ణంగా వారు దేవుని సన్నిధిలో లేరు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారితో ఉన్నారు, బాగానే ఉంది. అంటే పరిపూర్ణంగా ఎప్పుడు సంపూర్ణమైనటువంటి భక్తిలోకి వెళ్ళారంటే మేడగది మీద అగ్ని జ్వాలల వంటి అభిషేకం వారి మీదకి దిగొచ్చినప్పుడు అప్పుడు పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా వీరు మారినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, అగ్ని అభిషేకం అనేది వారి జీవితాల్లోనికి వచ్చిన తర్వాత మాత్రమే పేతురు మారాడు. అంతవరకు పేతురు సేవ చేయలేదని కాదు, స్వార్థ ప్రకటించలేదని కాదు, దేవునితో నడవలేదని కాదు, ఉన్నారు కానీ పరిపూర్ణంగా మారలేదు. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. పాత నిబంధన కాలంలో ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ కొత్త నిబంధన కాలంలో పేతురు దుడుకుతనం కలిగిన వాడైతే పాత నిబంధన కాలంలో కూడా సేమ్ అలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. దైవజనుడైనటువంటి మోషే గారు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక ఐగుప్తుడిని కొట్టి ఇసుకలో చంపేశాడు, అంటే ఇసుకలో పాతేశాడు. ఎందుకో తెలుసా? అప్పుడు తనలో ఉన్నది ఏంటి? ఉద్రేకము. నాకు ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, ఏం పర్వాలేదు, ఎంతమంది వచ్చినా పర్వాలేదు అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని ఒక గుద్దుకి చంపేసి కప్పెడేశాడో ఆ వార్త ఆ నోట ఈ నోట చేరిపోయి ఒక్కడిని చంపితే ఐగుప్తు మొత్తం అంతా కూడా శత్రువులుగా మారిపోయారు తనకి. ఉద్రేకం ద్వారా ఈరోజు నువ్వు చేసే భక్తి ఉద్రేకంతో చేస్తే, నువ్వు చేసే సహవాసం ఉద్రేకంతో చేస్తే దానివల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు. మోసే అలాగే అనుకున్నాడు, నేను సాధించగలను, ఐగుప్తులను చంపి నా ప్రజలు నేను రక్షించుకోగలను అనుకున్నాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తులో ఉన్నటువంటి మోసేని దేవుడు అన్నాడు, మోసే నీకున్న బలము, నీకున్న జ్ఞానము, నీకున్న తెలివి నాకు అవసరం లేదు. నిజానికి మోసే గురించి ఏమని పరిచయం చేస్తాడో తెలుసా? అతడు మాట నేర్పరితనము కలిగిన వాడు అని ఉంటుంది బైబిల్ గ్రంథం. ఆ సకల విద్యలందు ప్రావీణ్యత కలిగిన వాడు ఉంటుంది. ఇప్పుడు ఇదే మోసేని దేవుడు అన్నాడు, అబ్బాయి నీ బలము, నీ తెలివి, నీ మాట నేర్పరదని నాకు అవసరం లేదు, పద అనగానే ఇప్పుడు ఎక్కడ పారిపోయాడు? 40 సంవత్సరాల అరణ్యంలో తిప్పి ఇప్పుడు తీసుకెళ్ళాడు. చక్కగా ఒక పొద దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అగ్ని దిగి వచ్చిందట. ఆ పొద మీదకి అగ్ని దిగి రాగానే అంతవరకు ఉన్న దుడుకుతనం కలిగినటువంటి మోసే, ఉద్రేక మనస్తత్వం కలిగిన మోసే అగ్ని దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి మోసేని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఐగుప్తు దేశానికి తీసుకొచ్చాడు. ఐగుప్తు తీసుకొచ్చిన ఈ మోసే అంటాడు, దేవుడి దగ్గర అంటాడు, అయ్యా నేను మాట్లాడడం రాదు, నేను నత్తోడిని. బైబిల్లో మోసే ఎక్కడైనా నెత్తిగా మాట్లాడినట్టుందా?
మాట నేర్పరతనగలిగిన వాడు. దేవుడికి ఎలాంటి వారు అవసరం అంటే, నేను జ్ఞాని అని చెప్పుకునేవాడు దేవుడికి అవసరం లేదు. నాకు అన్నీ వచ్చాను దేవుడికి అవసరం. దేవుడికి ఎవరు అవసరం తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రంలో చదవవసరం లేదు, కానీ జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వేరు వారిని ఏర్పాటు చేసుకుంటాడట. నాకేది రాదయ్యా. దేవుడు మోసే సకల విద్యలందు ప్రావీణ్యత కలిగి ఉన్నప్పుడు, ఓకే మోసే నువ్వు చాలా టాలెంటెడ్ అయ్యా ఉండు అనలేదు. అక్కడ ఏమన్నాడు తెలుసా? నడు అరణ్యానికి 40 సంవత్సరాలు తనని తిప్పి 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 తీసుకొచ్చి అన్నాడు. ఇప్పుడు మోసే అంటాడు, తన నోటితో తనే ఒప్పుకున్నాడు, అయ్యా నేను టాలెంటెడ్ కాదు, ఒక్క గుద్దుకి చంపేసే దుడుకు స్వభావం కలిగిన మోసే చచ్చిపోయాడు అరణ్యంలో. క్రూరత్వం కలిగినటువంటి మోసే అయిపోయింది, వాడి చరిత్ర అయిపోయింది. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నేను నత్తోడినయ్యా, నేను ఎలా మాట్లాడాలి, నేను ఏం చేయాలి అంటాడు మోసే. ఈరోజు దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడంటే, అయ్యా నేను వెర్రివాడిని, నేను జ్ఞానం లేనివాడిని. చూడండి 147 కీర్తన భాగము 10వ వచనం చదవండి. 10వ చరణం 147 కీర్తన భాగం 10వ చరణంలో చదివితే ఇక్కడ ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గుర్రములు అమ్మా బలమునందు ఆయన సంతోషించడు, నరులు కాలు సత్తువు యందు ఆయన ఆనందించడు, తన యందు భయభక్తులు గలవారు యందు తన కృప కొరకు కనిపెట్టు వారి కొరకు. చాలండి. ఇప్పుడు చూడండి, నేను చాలా బాగా చేస్తానండి, నేను చాలా బాగా చెబుతానండి, నేను ఏదైనా మేనేజ్ చేసేయగలంటే దేవుడు అంటాడు, సరే నువ్వు చేసుకుంటావు కదా, నాతో పని ఉంది. ఇంకా మీకు అర్థమైందండి? నేను ఏదైనా చేసుకోగలను అంటే దేవుడు అంటాడు, నువ్వు చేసుకోగలిగినప్పుడు నాతో పని ఏముంది? మోసేకి నేర్పించినటువంటి బుద్ధి అదే, ఇప్పుడు పేతురు కూడా నేర్పించింది అదే. నేను ఏదైనా చేయగలను అంటే ఏదైనా చేయగలవు కదా, సరే చెయ్యి అన్నాడు దేవుడు. చేయలేని చేతులు ఎత్తేసాడు. పేతురు గారు పాపం రాత్రి అంతా చేపలకి వెళ్ళాడు. రాత్రి అంతా ఏం చేశాడు? చేపలు పట్టాడు కదా. నిజానికి గలిలయ సముద్రంలోనంట చిన్న పిల్లోడు చిన్న నెట్ట పట్టుకుని వెళ్ళి ఎలా అంటే చేపలు దొరికితే అంట, అంత విస్తారమైనటువంటి చేపలు ఉంటాయంట గలిలయ సముద్రంలో. కానీ పేతురు చేపల వేట యందు నేర్పరితనం కలిగిన వాడు. రాత్రంతా శ్రమపడి చేపలు ఏమి పడలేదని వచ్చేసి అంటాడు, ఏమి పడలేదు అని. ఏమి పడలేదా? మరి నీ తెలివితేటలే ఉపయోగించావు, నీ బలాన్ని ఉపయోగించావు, ఇంకేదో చేసావు కదా. అంటే ఇప్పుడు ఇంత అలాంటి వ్యక్తిని, చేతగాని వ్యక్తిని, ఏ విధమైనటువంటి యోగ్యత లేని వాడు, రాత్రి అంతా చేపలు పట్టడానికి వీళ్ళు ఒక్క చేప కూడా పట్టుకోలేనటువంటి ఏమి చేతగాని వ్యక్తిని తీసుకొచ్చి అంటాడు దేవుడు. అంటాడు, హలో పేతురు, నేను మనుషులు బట్టే జాలగా చేస్తాను అంటాడు. నేను మాట్లాడుతాను, మీకు ఇందాక కూడా పరిచయం చేశాను. ఒక చిన్న పాప వచ్చి, చిన్న చేప వచ్చి అంటుంది, నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు కదంటే, మా అమ్మ మీద ఒట్టు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆ యేసు ప్రభు అంటేనే చూడలేదు ఎప్పుడు నువ్వు అంటే, ఆ పేరు అరే నువ్వు చెప్తేనే వింటున్నాను, ఆయన పేరు యేసు ప్రభువా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఒక చిన్న పాపకి సువార్త చెప్పలేనివాడు, ఒక చిన్న పాప దగ్గర ధైర్యంగా దేవుని గురించి మాట్లాడలేనివాడు మనుషులు ఎలా పడతాడు? అసలు దేవుడు ఎలా నమ్మాడు ఆయన్ని? అంటే నీలో ఉన్న తుప్పు వదిలిపోతే నీలో దేవుడు అనేక రకాలైనటువంటి తలాంతులు చూస్తాడట. హల్లెలూయా. ఇక్కడ మోసే జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంటాడు, మోసే నీ టాలెంట్స్ నాకు అవసరం లేదు, నీకున్నటువంటి తలాంతులు నాకు అవసరం లేదు. ఇప్పుడైతే దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని, అయ్యా నేను దీనుడినయ్యా, నాకు ఏది రాదయ్యా అంటే దేవుడు అంటాడు, నిన్ను కూర్చోబెట్టి తను పని చేయడానికి ఇష్టపడతాడు. తన మీద నువ్వు డిపెండ్ అవ్వాలి. అందుకని ఇక్కడ చూడండి, మన కాలు సత్తువ, మన బలము ఏది కూడా దేవుని సన్నిధిలో ఉండదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకని మోసే విషయంలో కానీ, ఆ తర్వాత పేతురు విషయంలో కానీ దేవుడు చేసినటువంటి మరి ఈ యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి వీరిద్దరి జీవితాల్లో కూడా దేవుడు యుద్ధం చేయడానికి మోసే ఒక వ్యక్తిని చంపినందుకు ఐగుప్తు దేశం అంతా కూడా మోసేకి శత్రువులు అయిపోయారు. ఒకానొక సమయం వచ్చింది, దేవుడు మోసేని తీసుకొచ్చి ఐగుప్తులో నిలబెట్టి అంటాడు, మోసే ఇదిగో నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. నువ్వు నీ శక్తిని, నీ బలాన్ని ఉపయోగించి ఐగుప్తుడి మీద, అంటే ఐగుప్తుడిని చంపావు, చేద్దాం ఏదో చేసేద్దాం అనుకున్నావు, నీ బలం ఉపయోగిస్తే వాళ్ళందరూ నీకు శత్రువులు అయిపోయారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను చూడు, ఇప్పుడు చూసిన ఐగుప్తులని ఇంకెన్నడూ నువ్వు చూడవు. ఎందుకో తెలుసా? ఈ యుద్ధము నేను చేస్తున్నాడు కనుక. అంటే మోసే ఇంతకుముందు తన శక్తి మీద ఆధారపడ్డాడు, ఆ తర్వాత ఎవరి శక్తి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. ఇక్కడ కూర్చొని మీ అందరికీ దేవుని సేవకుడికి మాట తెలియజేస్తున్నాడు, నీకు ఎన్ని తలాంతులైనా ఉండొచ్చు, ఎంత చదువైనా చదువుకొని ఉండొచ్చు, ఎంత కుటుంబమైనా ఉండొచ్చు, ఎంత ఆస్తి అయినా ఉండొచ్చు, నీకున్న దాని మీద బేస్ అయిపోయి నీ సొంత ప్రయత్నాలు చేస్తే అది ఖచ్చితంగా ఫెయిల్యూర్కి మొట్టమొదటి కారణం అవుతుంది. అలా కాదు, అన్నీ పక్కన పెట్టేసి, అయ్యా నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదనుకుంటే
దేవుడు అందరిలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నేను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకుంటాం. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథము 3:16 చదవండి. యెషయా గ్రంథము 3:16. యెషయా గ్రంథము 3:16 మనం జ్ఞాపకం చేసుకుంటాం. అమ్మా చదవండి. ఏదనగా సియోను కుమార్తె గర్విష్ఠురాంటులై మెడ చాచి నడుచుచు మ్రోగించుచు, కాబట్టి ప్రభు సియోను కుమారులు చాలు. ఈ మాట మీరు తర్వాత ఇంటికి వెళ్తారు, జాగ్రత్తగా చదవండి. 3:16. అసలు విషయం ఏంటంటే బైబిల్లో 3 రకాల కుమార్తెలు ఉన్నారు. ఒకరు బబులోను కుమార్తె ఉంది, యెరూషలేము కుమార్తెలు ఉన్నారు, సియోను కుమార్తెలు ఉన్నారు. బబులోను కుమార్తెలు అనగా అన్యులకు సంబంధించినటువంటి వ్యక్తులు, అన్య దేశానికి అన్య సాంప్రదాయాలు కలిగిన వారు. యెరూషలేము కుమార్తెలు అనగా దేవుని సముఖములో పెరిగినటువంటి బిడ్డలు, అంటే దేవుని యొక్క మందిరానికి, దేవుని కుమార్తెలకి సాదృశ్యము. సియోను కుమార్తెలు ఇదో గుంపు ఉంది. సియోను కుమార్తెలు అంటే వీరు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవారే, దేవుని సహవాసంలో ఉన్నవారే. కాకపోతే వీళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే చల్లారిపోవడం ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారట అంటే సొంత తెలివితేటల మీద, సొంత జ్ఞానం మీద, సొంత బలం మీద ఆధారపడి వీళ్ళు ఏం చేస్తున్నారట, మెడ చాచి నడుస్తున్నారట, గర్వంతో నడుస్తున్నారట. అంటే దేవునికి అవిధేయులుగా నడుస్తూ దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారట. అంటే తుప్పు పట్టినటువంటి ఆయుధాలతో సమానము. ఈరోజు మనము తుప్పు పట్టినటువంటి భక్తి చేసామనుకోండి, ఆ భక్తి దేవునికి మెచ్చదగినది కాదు. హల్లెలూయా, మెచ్చేది కాదు దేవుడు అసలు. అందుకని పరిశుద్ధాత్మ అభిషేకం అనే అగ్ని నీ మీదకి దిగి వచ్చినప్పుడు ఆ తుప్పు అంతా వదిలిపోద్ది. అలా కాదండి నేను నిలువెచ్చని స్థితిలోనే ఉంటాను అంటే, ఇక్కడ చూడండి సామెతలు గ్రంథంలో 25:4 ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, ఒక ఆయుధము ఉంది. ఆ ఆయుధాన్ని ఏం చేస్తారట, వెండిని తీసుకుని వెళ్ళి బాగా పుటమ వేస్తారట. బాగా పుటమ వేసిన తర్వాత అందులో నుంచి మేలు రకమైనటువంటి వస్తువులు బయటికి వస్తుందట. మనల్ని కూడా మరి దేవుడు పుటమ వేయకపోతే మన జీవితాలు ఆశీర్వాదకరముగా మారవు. అగ్ని అభిషేకము మొట్టమొదటి అగ్ని అనగా ఉజ్జీవానికి కారణము. ఉజ్జీవం మన జీవితంలో ఉద్రేకం కాదు, ఉజ్జీవం ఉండాలా. భక్తిలో, ఆధ్యాత్మిక జీవితంలో ఉజ్జీవం ఉండాలా. పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే ఉజ్జీవం ఉంటుంది. ప్రతి దాంట్లో ముందుంటాం. ప్రార్థనలో, వాక్యములో, సహవాసములో, పరిచర్యలో, సువార్తలో, దేవుని పనిలో, ప్రతి సందర్భంలో కూడా. అంటే లోకానుసారమైనటువంటి పనుల కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, ఉజ్జీవం అని కలిగి ఉంటాం. రెండవది పవిత్రతకు అంటే తుప్పు అన్నాం కదా, తుప్పు అనేది రకరకాలైనటువంటి పాపాలకు సాదృశ్యం. కనుక మనల్ని పవిత్రపరచబడాలి అంటే, మనం పవిత్రపరచబడాలంటే దేవుని యొక్క అభిషేకం ద్వారా మాత్రమే పవిత్రపరచబడతాం. మూడోది ఏంటంటే ప్రతిబింబం. అంటే ప్రతిభ అంటాం కదా, టాలెంట్. మనలో ఉన్న ప్రతిభను బయటకు తీస్తుందట అగ్ని, ప్రతిభను బయటకు తీస్తుందట. మరలా మీకు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు చూడండి, పెట్రోల్ ఉంది కదా, పెట్రోలు మనము బండిలో పోసిన తర్వాత దానికి ఒక ప్లగ్ పిన్ ఉంటుంది. మనం కిక్ కొట్టగానే ఆ ప్లగ్ పిన్ నుంచి ఒక చిన్న ఫైర్ వస్తుంది. ఆ ఫైర్కి పెట్రోల్కి కనెక్షన్ ఉంటుంది. అప్పుడు వెంటనే బండి ఏమవుతుంది, స్టార్ట్ అవుతుంది. మీకు అర్థం అవడానికి గ్యాస్ ఉంది కదా, గ్యాస్ మీరు దేని ద్వారా వెలిగిస్తారు, లైటర్ అంటే అగ్గే కదా, అగ్ని ఉండాలి కదా. ఇప్పుడు వంట చేసుకోవాలంటే ఏముండాలి, ఏమండి, చల్లారిపోయింది వేడి చేసుకోవాలంటే ఏముండాలి, అగ్ని ఉండాలి. అంటే ప్రతిదానికి కూడా అగ్ని మన జీవితంలో ఒక మనుషుడికి, ఈ లోకంలో జీవించే మనిషికి అగ్ని ఎంత అవసరమో, ఆధ్యాత్మికంగా ఒక క్రైస్తవ విశ్వాసికి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము అవసరము. అంటే నీలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకొని వస్తుంది, నీలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకొని వస్తుంది. నీవు దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా బలపడ్డావు, లేదా దేవుని సన్నిధిలో నీవు ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నావని నేను పరిచయం చేయడానికి మరి ఇక్కడ నేను మరలా మీకు తెలియజేస్తూ ఉన్నాను. పేతురులో ఉన్న టాలెంట్ను బయటకు తీసుకొచ్చింది పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్ని అభిషేకము. అంతవరకు పిరుకోడు. అగ్ని అభిషేకం పొందిన తర్వాత ఏమయ్యాడు, ఒకసారి 3,000, ఒకసారి 5,000. అతసాక్షిగా చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు. అక్కడేమో పాత నిబంధన కాలంలో మోషే గారు అగ్ని ముందు, అంటే అభిషేకం రాకముందు ఎలా ఉన్నాడు,
దుడుకోడుగా ఉన్నాడు, కోపంతో ఉన్నాడు, ఆవేశంతో ఉన్నాడు, ఉద్రేకంతో ఉన్నాడు. ఎప్పుడైతే అక్కడ అగ్ని చూశాడు, అభిషేకం చూసుకున్నాడు, ఆ తర్వాత అనేకులకి నాయకుడిగా ఉన్నాడు. ఏలియా దగ్గర సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అగ్ని అభిషేకం దిగి రాకముందు వాళ్ళందరూ ఎలా ఉన్నారు? మామూలుగా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక కలుగుండిపోయారు. అభిషేకం దిగి వచ్చిన తర్వాత ఏది సత్యమో తెలుసుకున్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఏది సత్యమో అంటే నీలో ఉన్నటువంటి ప్రతిభను బయటకు తీసుకురావాలంటే, నీలో ఉన్నటువంటి వాస్తవాన్ని, ఆ భక్తి జీవితాన్ని బయటకు తీసుకురావాలంటే ఖచ్చితంగా అభిషేకం అనేది చాలా అవసరం. అందుకని ఇక్కడ 120 మంది మేడగది మీద ఎదురు చూస్తే ఆకాశం నుండి అంటే ఆకాశం తెరవబడి అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారు ఒక్కొక్కరి మీద రాలగా వారు ఏమయ్యారట? శక్తిని పొందుకున్నారట, అన్య భాషల్లో మాట్లాడసాగారట. అంటే పెంతుకోస్తు అనగా అర్థం ఏంటంటే అదేదో ఒక డినామినేషన్కి సంబంధించింది కాదు. పెంతుకోస్తు అనేటువంటి దినము రోజు దేవుడు తన అభిషేకమును ఆత్మను కుమరించినటువంటి దినము, అభిషేకమును కుమరించేటువంటి సందర్భము. అంటే ఈరోజు మనందరికీ మరి అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా మూడు విషయాలు నేను తెలియజేస్తాను. ఒకటి, ఉద్రేకం పనికిరాదు, ఉద్యమాన్ని కలిగి ఉండాలి ప్రతి విశ్వాసి. రెండవది, పవిత్ర జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతి తుప్పు పట్టిపోయినటువంటి ఆచార సాంప్రదాయాల మధ్యలో, అలవాట్ల మధ్యలో అలా కుంటుపడిపోతూ జీవితాన్ని పాటు చేసుకోకూడదు, ఆధ్యాత్మికంగా దిగజారిపోకూడదు. మూడవది, నీలో ఉన్నటువంటి ఆ ప్రతిభను, నీలో ఉన్న టాలెంట్ను, ఇప్పుడు పేతురికి టాలెంట్ ఉందని ఎవరికి తెలుసు? నిజానికి మనం బైబిల్ క్రమంలో చదువుతుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఏమంటే పేతురు అబద్ధికుడు కదా, యేసు ప్రభువే తెలియదు అన్నాడు. అలాంటి చేతగాడు ఎందుకంటే ప్రభు పిలుచుకున్నాడు అని అంటే మనకు తెలుసు పేతురు అబద్ధికుడని, పేతురు పీరుకోడని మనకు తెలుసు. ఆ చిన్న పిల్ల దగ్గర నుంచి పారిపోయాడు కదండి అని మనకు తెలుసు. కానీ దేవుడికి ఏం తెలుసా? ఆయన పునాది మీద అంటే క్రీస్తు అనే పునాది మీద ఆ సంఘాన్ని కట్టేవారు ఎవరు అంటే పేతురు మాత్రమే సంఘాన్ని స్థాపించగలడు. పేతురు మాత్రమే దేవుని పక్షంగా నిలబడగలడు. పేతురు మాత్రమే ఒక ప్రసంగంలో ఇన్ని వేల మందిని రక్షించగలరని ఎవరు నమ్మారు? ఆ ప్రతిభ దేవునికి మాత్రమే తెలుసు. నీలో కూడా చాలా ప్రతిభలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రతిభ ఇచ్చాడు దేవుడు. చాలా మంది అంటారు, నేను చేతకందానండి, నాకు ఏది రాదండి, నన్ను అందరూ చేతకందాలో చూస్తానండి. దేవుడు నేను అంటాను, మనం చేతకాని వారం అయితే దేవుడు వల్ల పుట్టించేవాడు కాదు. నీకు నువ్వు పుట్టలేదు, దేవుడు నిన్ను పుట్టించాడు కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ ఉంటుంది. అదేంటి అనేది బయలుపడాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకం అనేది పొందుకోవాలి. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, మీకు వందనాలు. సర్వాధికారి కృప కలిగిన యేసయ్యా, మీకే మహిమ చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి, 120 మంది 3.5 సంవత్సరాలు మీతో సహవాసం చేసినటువంటి